హలో అండి. దిస్ ఇస్ మాన్సారాస్. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసారా ఛానల్. మన ఛానల్‌లో లైఫ్ స్టైల్, ట్రావెల్, బ్యూటీ, ఫ్యాషన్, షాపింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే బొటిక్ ఇప్పుడే వచ్చానండి. ఇదిగోండి నా క్యూట్ బ్యాగ్ అన్నమాట. ఇది పట్టుకొని వచ్చేసానింకా. బొటిక్‌లో ఆల్రెడీ ముందు రోజే అన్నీ సెట్ చేసుకొని ఉంచుకున్నా. ఇవన్నీ ఇలా పడేసాననుకోండి అనుకోకండి. ఇప్పుడు ఫాల్స్ వేయాలనమాట. అండ్ తర్వాత ఇక్కడ బ్లౌజెస్ కూడా కట్ చేసి స్టిచ్ చేయాల్సినవున్నాయి. అలానే డ్రెసెస్ కూడా కట్ చేయాల్సినవి ఇందులో ఉన్నాయన్నమాట. ఈరోజు చేయాల్సినవే. ఇవన్నీ నేనే చేస్తా. ఇలా ఈ వీడియో ఎక్కడి వరకెళ్తుందో ఈరోజు చూద్దాము. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ గూడా కస్టమర్స్‌వే. అందులో నాకు కూడా కొన్నున్నాయి. నాకైతే ఇప్పుడే కొన్ని శారీస్, బ్లౌజ్‌కి వాటికి వచ్చినియనమాట. అండ్ ప్రీ ప్లీటింగ్‌కి కూడా శారీ వచ్చింది. అక్కడ పెట్టేసుకున్నాను. దానికోసం ఫాలు అవి తీసుకోవడానికి కూడా వెళ్ళాలి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ షాప్‌కి. అక్కడేమైనా ఫ్యాబ్రిక్స్ కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. ఈ చీర ఒక చీర. ఇవన్నీ మంచి చీరలండి. కంచిపట్టు శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. ఇది కూడా 6000 ఎంతో చెప్పారు శారీ. దీనికి కూడా లైనింగ్ క్లాత్స్ అన్నీ తెచ్చుకోవాలి. చాలా చాలా పెద్ద పనే ఉంది నాకిప్పుడు. ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ. ఇది నేను సెపరేట్‌గా చూపిస్తాను. నాకు ఈ చీర బాగా నచ్చింది. వీటికి కూడా ఇక్కడ మనం కింద పెట్టాము. ఇక్కడ ఇవి కాకుండా వాటికి కూడా లైనింగ్ క్లాత్స్ అవన్నీ తీసుకొని రావాలి. ఇప్పుడు నేను ఎన్ని తీసుకురాగలనో అన్ని తీసుకొని వస్తాను. అన్నీ ఒకసారి తీసుకురాలేను కాబట్టి ఇవి తర్వాత తీసుకొస్తా. కొన్ని మాత్రం ఇప్పుడు తీసుకొస్తా లైనింగ్ క్లాత్స్. అండ్ ఇది కూడా అక్కడ అంటే హడావిడిగా ఉంటది గదా! మళ్ళీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ కస్టమర్‌కి అప్పుడే కొన్ని కొన్ని పెట్టుకొని తీసుకొచ్చుకుంటాననమాట. ఇవి కూడా మనం వేరే కస్టమర్ అవ్వకుండా అవి కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ షాప్‌కి కూడా వెళ్దాం. కాసేపు పని జేసుకోవాలి. ఆ పని అయిపోయిన తర్వాత ఇది ప్యూర్ పట్టు సారీ అండి. దీన్నేం నేను అడగలేదు గానీ, ఆ అమ్మాయిది పెళ్ళిదిది. ఈ చీర చాలా బావుంటుందసలు. కుదిరితే చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి. ఇది ఆ అమ్మాయిది మ్యారేజ్ శారీ అనమాట. ఇలానే వేరే టెంపుల్‌కి వెళ్ళాలంట. సో, దీనికి ప్రీ ప్లీటింగ్ చేసేసిమ్మంది. రేపు కుదిరితే నేను ప్రీ ప్లీటింగ్ గూడా చేస్తా. ఆవిడయి కూడా అయితే షార్ట్ లేదంటే ఫుల్ వీడియో పెడతాను సరేనా? అది ఫుల్ వీడియో అవ్వదు. వీడియోస్‌లో ఒక మధ్యలో రావచ్చు అలా. ఈ శారీ కూడా ఆ అమ్మాయిదే. నేను గింబల్ యూజ్ చేయకుండా వీడియో చేస్తున్నాను. అందుకే మీకు అలా కనిపిస్తుంది. సో, ఈ చీర కూడా ఆ అమ్మాయిదే. చాలా బావుంది. దీనికేంటంటే వాళ్ళు ఈ అమ్మాయికి తెలియకుండా ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళు ఒక జాకెట్ పీస్‌కి హ్యాండ్స్ తీసేశారనమాట. అదెలా ఉందో మీకిప్పుడు చూపిస్తాను. దానికి కూడా ఫ్యాబ్రిక్ తీసుకొనొచ్చి మనం బ్లౌజ్ కుట్టాలనమాట. సేమ్ కలర్ తీసుకొచ్చి హాఫ్ పట్టులో అలా. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను శారీ మొత్తం ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పి అలా తీసుకెళ్తున్నాను. దానికి బ్లౌజ్ కూడా సెపరేట్ చేయలేదు కాబట్టి నేను. ఆ అమ్మాయి ఆల్రెడీ కుట్టించేసుకుంది ఆ బ్లౌజు. ఎప్పుడో అంట మన బొటిక్ చూడకముందు. కానీ బొటిక్ చూసిన తర్వాత ఆల్రెడీ కుట్టించుకొని ఇప్పుడు ఇన్ని తీసుకొచ్చి ఇచ్చిందనమాట హరిత అని. కస్టమర్స్ నాకొచ్చేవాళ్ళు ఎంత మంచివాళ్ళొస్తారండి బాబు! చాలా బాగా మాట్లాడతారు కూడా. కానీ కంటిన్యూస్‌గా వస్తారు. ఒకటిచ్చాక ఫస్ట్ ఒకటిచ్చే చూస్తారు. తర్వాత అన్నీ కూడా మంచిగా పెద్ద పెద్ద పట్టు శారీస్ అన్నీ తీసుకొచ్చి ఇస్తా ఉంటారు. భలే అనిపిస్తది నాకు. చూడండి ఈ చీర కూడా చాలా బావుంటదండి. దీని కాస్ట్ కూడా దగ్గర దగ్గర 6000 7000 ఎంతో చెప్పింది ఆ అమ్మాయి. ఈ చీర అయితే ప్యూర్‌గా ఉంది. ఎంత బావుందంటే సీరియస్‌లీ ఇది పట్టు సారీ కాదు. బట్ అయినా కూడా క్వాలిటీ చాలా బావుంది. చూడ్డానికి మైసూర్ సిల్క్ లాగా అనిపిస్తుంది గానీ కాదు. బట్ దీని నేమ్ నాకు కూడా ఐడియా లేదు. నేను కూడా అడగలేదు. ఇది కూడా ఆ అమ్మాయి బ్లౌజే. ఇది కూడా నేను లైనింగ్ క్లాత్ తీసుకురావడానికే వెళ్తున్నా. అండ్ ఈ చీరే అండి పాపం. ఇంత మంచి చీరకి ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి ఎక్కువ శారీస్ ఉండేసరికి చూసుకోలేదు. దీని హ్యాండ్స్ తీసి దేనికో వేయించేశారు. మేబీ తనకే అనుకుంటా స్టిచ్ చేయించింది. ఇప్పుడు దీనికి కూడా ఫ్యాబ్రిక్ తీసుకొనొస్తాను నేను. ఇప్పుడైతే గింబుల్ పెట్టేసాను. కంఫర్టబుల్‌గా ఉంది. ఇందాక తీయడానికి కొంచెం బద్ధకమై తీయలేదనమాట. ఇప్పుడైతే ఇంకొక సారీ చూపిస్తాను మీకు. ఇదొక కస్టమర్‌ది. తిను, నవ్య. మన దగ్గర ఎప్పుడూ ఇస్తూనే ఉంటదండి. మంచి మంచిగా డ్రెసెస్ ఇంతకుముందు చాలా డ్రెస్సులు కూడా చూసా. 1, 2 డ్రెస్సులు తనవి 1, 2 కాదు 3 పైన 5 డ్రెసెస్ సారీ 5 డ్రెసెస్. మేము కొద్ది కాలమే అయింది పరిచయమై గానీ 5 డ్రెసెస్ స్టిచ్ చేయించుకుందా. ఆ వీడియోస్ గానీ, పిక్స్ గానీ అన్నీ పెడతా ఇక్కడ ఉంటే. స్టిచ్ చేయించుకున్నది. ఇది ఇప్పుడు తన శ్రీమంతం అనమాట. ఈ చీర తీసుకుంది. ప్యూర్ కంచిపట్టు సారీ. ఇది 13,000 పైన ఉంది బిల్లు. 13,090 రూపీసో ఎంతో. ఇంకా ఎక్కువున్నది తనకి ఆఫర్‌లో వచ్చిందంట ఇది. ఎక్కడ తీసుకున్నారన్నది నాకు సౌత్ ఇండియా.
సౌత్ ఇండియాలో తీసుకున్నారు. చీర మాత్రం భలే ఉంది చూడండి. తన టేస్ట్ బాగుంటుందండి అమ్మాయిది. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ. సారీ చూపిద్దాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో చీర. వావ్! బయట ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇది. బయట ఇంకా బాగా కనిపిస్తుంది. హ్యాండ్ ఇలా వచ్చింది. ఇది స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో నేను తర్వాత కొన్ని వీడియోస్ మళ్ళీ మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ వ్లాగ్స్‌లో వస్తూ ఉంటాయి అవుట్‌ఫిట్స్ అవి. మళ్ళీ చెప్తున్నా మన ఛానల్ ఓన్లీ బొటిక్ కోసమో, ఫ్యాబ్రిక్స్ కోసం మాత్రమే కాదు. లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అన్నీ ఉంటాయండి. ప్రతీదీ ఉంటుంది. అన్నీ చూడొచ్చు మన వ్లాగ్‌లో బోర్ కొట్టనివ్వను. రాను రాను ఇంకా ఇంకా కట్‌గా ఇంకా బెటర్‌గా, ఫాస్ట్‌గా అయ్యేలాగా చూస్తాను వీడియోస్. కొంచెం మనకి ఇంకా బాగా వెళ్ళాలి కదా! అలవాటవ్వాలి. సారీ ప్రైస్ చూపించలేదు కదా! జస్ట్ చెప్పాను. 12,995. ఇదిగోండి ఇది ఇంకొక సారీ అన్నమాట. కస్టమర్‌దే. ఇది కూడా 6,000 ప్లస్ ప్రైస్ అన్నమాట. ఈ సారీ కూడా ఇంకో కస్టమర్‌ది. ఇదొక పెద్దావిడదే సారీ. బట్ చాలా అంటే చాలా బావుంది. వాళ్ళ అమ్మాయి సారీ కూడా ఉంది చూపిస్తాను. ఇదిగోండి. ఇలా వస్తుంది బయట. అండ్ బ్లౌజ్ పీస్ చూడండి ఇలా వచ్చింది. బోర్డర్ అయితే సైడ్‌కొచ్చేసింది. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. సారీ మొత్తం ఇది. చాలా బావుంది కదా! Few moments. నేను ప్రతీదీ బుక్‌లో రాసుకుంటున్నానండి. అంటే ఓన్లీ మన మయో డిజైనర్ బొటిక్‌కి సంబంధించి ఎన్ని డ్రెసెస్ గానీ, బ్లౌజెస్ గానీ, లెహెంగాస్ గానీ ఎన్ని మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ఈ వీక్ గానీ, ఈ రోజు కానీ ఎన్ని బయటకి ఇవ్వాలి, ఎన్ని వచ్చాయి, అసలు ఈ మంత్‌లో ఎన్నయ్యాయి అవన్నీ కూడా నేను ఒకసారి కూర్చొని రాసుకుంటూ ఉంటాననమాట. మాక్సిమం కస్టమర్స్ తాలూకా పేర్లన్నీ నాకు గుర్తుంటాయి. ఒకరిద్దరు మర్చిపోతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంట్లో వాళ్ళలాగా. నన్ను కూడా "నువ్వు చాలా బాగా మాట్లాడతావు అమ్మాయి" అంటారు. అలా అని ఎక్కువసేపు మేము సోది పెట్టుకోము. బట్ వచ్చిన వాళ్ళైతే అన్నీ వివరంగా చెప్పాలి కదా అని నేను వివరంగా అడిగి తీసుకుంటాను టైం పట్టినా కూడా. సో, అందుకనేనేమో అందరూ బాగా క్లోజ్ అయిపోతారు. ఒక్క ఆర్డర్ ఇచ్చే దగ్గర గూడా వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పేసి మర్నాడు వచ్చేసి ఒక బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఫేక్ కాదండి. ఇది రియల్ నిజంగా నిజం అనమాట. అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. అలా అందుకని నేను మొత్తం నోట్ చేసుకుంటూ ఉంటాను. నేను వాళ్ళతో జెన్యూన్‌గా ఉంటాను. సో, నాకు జెన్యూన్‌గానే వర్క్ వస్తుందనే ఫీల్ అవుతున్నాను. కానీ ఒకసారి కస్టమర్ దగ్గర తీసుకునేటప్పుడు ఎంత కరెక్ట్‌గా ఇవ్వాలి అన్నదే నేను ప్రతీదీ కూడా ఆలోచిస్తాను. ప్రతి ఆర్డర్‌ని కూడా నా ఫస్ట్ ఆర్డర్ కిందనే నేను అనుకుంటా అనమాట. నా వీడియోస్ మీరు చూస్తే గూడా నా గురించి మీకు అర్థం అయిపోయే ఉంటుంది. నేనెలా ఉంటాను అవతల వాళ్ళతో అనేది. నాతో మంచిగా ఉంటే మంచిగా ఉంటా. కోపంగా ఉంటే అస్సలు చూడననమాట. తీసుకోను కూడా ఆర్డర్స్ కూడా. కానీ అలాంటి సిట్యుయేషన్ అయితే దేవుడి దయ వల్ల రాలేదు. ఎప్పుడో బొటిక్ పెట్టిన కొత్తల్లో వచ్చింది. నేనైతే ఇంకా బయట మ్యాచింగ్ సెంటర్‌కి వెళ్ళాలి కదా! ఫ్యాబ్రిక్స్ అవి తీసుకోవడానికి లైనింగ్ క్లాత్స్ అన్నిట్లికి అని చెప్పేసి బయటకొచ్చేసరికి వర్షం పడుతుంది. వన్స్ బొటిక్ లోపలికెళ్ళిన తర్వాత నా దారి నాది, నా పని నాది. ఇంకా ఇక్కడికొచ్చేసానండి ఫ్యాబ్రిక్స్ దగ్గరికి. ఇక్కడైతే హాఫ్ పట్టు చూస్తున్నా అనమాట. అలానే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ గూడా తీసుకున్నాను. హాఫ్ పట్టు అయితే నాకు ఇందాక చెప్పాను కదా! ఎవరో హ్యాండ్స్ తీసేశారు ఈ బ్లౌజ్ పీస్‌కి అని చెప్పి. దానికోసం చూస్తే అక్కడ అన్ని కలర్‌లు ఒకేలా ఉన్నాయి గానీ, మనకు కావాల్సింది మాత్రం అస్సలు లేదండి. సో, మళ్ళీ వేరే దగ్గర ట్రై చేద్దాం అని వద్దు పెట్టేసేయండి పక్కకి అని చెప్పాను. నేను కాంప్రమైజ్ అస్సలవ్వను. అలానే కొన్ని ఫాల్స్ కూడా తీసుకోవాల్సింది ఉంది. అలానే కొన్ని లైనింగ్ క్లాత్‌లు కూడా తీసుకోవాల్సిందుంది. అలానే మన దగ్గర 4 బాక్సెస్ వరకు నా దగ్గర థ్రెడ్ బాక్సెస్ ఉన్నాయి. బట్ యూనిక్ కలర్స్ కూడా చాలా వస్తాయి నా దగ్గరికి. అవి కూడా థ్రెడ్స్ సెలెక్ట్ చేసుకొని నేనేం పీసెస్ తెచ్చి థ్రెడ్స్ సెలెక్ట్ చేసుకోను. అలా డైరెక్ట్‌గా తీసేసుకుంటాను వచ్చి యూనిక్ కలర్స్ అన్నీ. అవి నాకు సరిపోతాయన్నమాట.
ఇక్కడైతే మల్ కాటన్, మల్ చందేరి కాటన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్. జార్జెట్ కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్. జార్జెట్ అంటే ఇవి ప్యూర్ జార్జెట్ అని నేను చెప్పలేను. ఇప్పుడు మీరు చాలా వరకు జార్జెట్ శారీస్‌తో ఫ్రాక్స్ అంటున్నారు కదా ఆన్‌లైన్‌లో. ఆ జార్జెట్స్ అనమాట. కొంచెం రఫ్‌గా ఉంటాయి. అంత స్మూత్‌గా ఉండవు. ఇవి కోటా శారీస్ అండి. మల్ కాటన్ లాగానే డిజైన్ కూడా వచ్చింది బుటాతో. చాలా అంటే చాలా బావుంటాయండి ఫ్రాక్స్‌కి, డ్రెసెస్‌కి వాటికి. ఇక్కడ లేనివైతే ఏం లేవు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీకెవరికైనా కావాలి నచ్చే ఫ్యాబ్రిక్స్ అంటే అలా చూసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు నేను ఇలా చూపిస్తూ ఉంటాను. మీరు అలానే మీకు కావాలంటే షాపింగ్ కూడా నేను చేసి పెడతాను మీకు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు ఎవరికైనా ఏవైనా కావాలంటే నాకు చెప్తే నేను ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసి మీకోసం స్టిచ్ చేస్తాను. మీకు తెలుసు కదా! ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో కూడా లాస్ట్ వీడియోలో కూడా. నేనైతే ఇంటికొచ్చేసానండి అక్కడి నుండి. ఎందుకంటే ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళాలనమాట. అలానే మార్నింగ్ నుంచి షాప్‌లో ఉన్నాను కదా! కొంచెం టైర్డ్ అయిపోయాను. కాఫీ తాగుదామని అప్పుడు 7 అలా అవుతుంది టైము. నేను చాలా లేట్‌గా వస్తా షాప్ దగ్గర నుంచి. బట్ కొంచెం తొందరగా వచ్చాను. బర్త్‌డే పార్టీకి వెళ్ళాలని. ఈలోపు బయట కూడా భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాం. మాకు దగ్గరగానే ఉంటుందనమాట వాళ్ళ ఇల్లు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లనమాట. సతీష్ అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళ బాబు బర్త్‌డే, సెకండ్ బర్త్‌డేకి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాం మనం ఎక్కడికి మేమిద్దరం. వెళ్తున్నాం పండు? బర్త్డే పార్టీ. ఏ నీకు ఇష్టమా? ఇష్టం. మరి నీకు ఫేవర్ కదా? మరి చాలా కొత్తగా వస్తా. ఆహా, కాదు ఫేవర్ కదా, కేక్ అవి తినకూడదని మాట ఇవ్వు. చిన్నగా ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే నేను వచ్చేసరికి నేను వేసుకున్న కలరే సేమ్ ఇద్దరు మంచిగా వేసుకొని ఉన్నారు. భలేగా అనిపించింది. ఇది నాకు సర్ప్రైజ్ అన్నమాట. బ్లాక్ షర్ట్ డాడీ పండు. నాకు బ్లాక్ సెట్. సరే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం మేము. బయట బాగా వర్షం పడుతుంది. అసలు టైం కూడా లేదు, 7:30 అయింది ఇప్పుడు. కేక్ కటింగ్ కూడా అప్పుడే అంట. ఇంకా వర్షం లేదు, ఆగిపోయింది ఆల్రెడీ. ఆగిపోయింది ఏంటి? సౌండ్ వస్తుంది కదా బయట. లేదు, అది లేదంట, బాత్రూమ్ ఆగిపోయిందంట. స్మెల్ అది. సౌండ్ అది బాత్రూమ్ లో వాటర్ వస్తుందనే సౌండ్, అంతేనా? మరి కదా. మరి కదా. ట్యాబ్. ఇప్పుడు మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, బయట వర్షం పడుతుంది, బయటకి వెళ్ళి బొమ్మలు కొందాం అంటే మాకు టైం సరిపోలేదు. వర్షానికి పిల్లోని తీసుకుని ఫీవర్ ఉంది కదా అని ఇదిగోండి ఈ బొమ్మ ఆర్డర్ పెట్టాం అనమాట. ఇంతమంది తీసుకుంటే మా బాబు ఇవ్వద్దా అంటున్నాడు, కానీ వాడికి మళ్ళీ ఆర్డర్ పెడతా. ఇది ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను, లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ చూసేయండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సతీష్ అన్నయ్య అని చెప్పాను కదండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని, ఈ టెంపుల్లోని మా అబ్బాయికి తలనీలాలు తీపించారనమాట కరోనా టైంలో. సో నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక మేనమామగా ఆయన ఆ టైంలో వచ్చారు మా అబ్బాయి కోసం. సో ఆ అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే అనేసరికి నేను బొటిక్ నుంచి చాలా నీరసంగా వచ్చినా కూడా ఎలా అయినా వెళ్ళాలి అని ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి ఎప్పుడు పిలిచినా వెళ్దామని అనుకున్నా ఖచ్చితంగా. ఇలాంటి మంచి మనుషుల కోసం మనం రావచ్చండి. ఎంత కష్టమైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు అనిపించింది. నేనైతే ఆ రుణం ఎప్పటికీ మర్చిపోను. ఇది నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎప్పుడు కూడా మీకు చెప్పడానికి నాకు అవ్వలేదు. ఈ విధంగా నాకు చెప్పడానికి అయ్యింది. ఆ టైంలో ఎక్కడికి ఊర్లు వెళ్ళడానికి లేదు. తిరుపతిలో తీయించుకుందాం అనుకున్నాం బాబుకి. బట్ అక్కడికి వెళ్ళటానికి కూడా లేదు ఆ టైం కాబట్టి. కానీ ఆయన అన్ని ప్రికాషన్స్ తీసుకొని, మాస్క్ పెట్టుకొని అన్నీ చేసి చాలా బాగా వచ్చారండి. వచ్చి చేయించి వెళ్ళారు. ఒక మేనమామ ప్లేస్‌లో ఉండి. సో, తను నా సొంత అన్నయ్యే ఇంకా. అలా ఫిక్స్ అయిపోయానంతే. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు అలానే ఉంటారు. ఒక బ్రదర్లీ ఫీలింగ్. చాలా సొంత అన్నయ్యలాగా అందరూ చాలా బాగుంటారండి. వాళ్ళ వైఫ్స్ కూడా ఎంత బాగుంటారో, నిజంగా బ్లెస్సింగ్ అనుకోవాలి. వాళ్ళ వైఫ్‌లు కూడా అంతే బాగుంటారు. ఆ పిల్లలతో కూడా నేను అంతే క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేస్తూనే ఉంటాను. వీళ్ళందరినీ ఎప్పుడో ఒకప్పుడు గెట్ టుగెదర్ పార్టీ అయితే పిల్లలకి ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు మేము కూడా కలవచ్చు అందరం మళ్ళీ. సో అదండి నా వీడియో అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అని
మంచి మంచి వ్లాగ్స్ వస్తాయండి. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ మాక్సిమం వస్తాయి. అండ్ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా వస్తాయి. మీరు మాత్రం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్.